ప్రజలు కోరుకున్నారు, నిజమే మార్పు కోరుకున్నారు. ఒకటి 10 ఇయర్స్ అన్నప్పుడు ఆబ్వియస్గా చాలా ప్రభుత్వాలు మారిపోతాయి, అదొకటి. ప్లస్ కాంగ్రెస్ ఏదైతే 6 గ్యారంటీస్ అని ముందుకు వచ్చినారో నమ్మినారు జనాలు, ఓట్లేస్తున్నారు. బట్ ఇప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలు నడుస్తున్నాయో ఏమవుతుందంటే మేము వాళ్ళు ఎంత విధంగా ఇది రావట్లేదు అని ప్రచారం చేపిస్తున్నారో అంత ఎత్తున మేము ఇవన్నీ వచ్చినాయి అని చెప్పుకోలేకపోతున్నాము. మన స్టేట్లో ఫస్ట్ టైం 1931లో క్యాస్ట్ సెన్సస్ జరిగింది. అది ఇప్పుడు ఆఫ్టర్ 90 ఇయర్స్ మళ్ళీ ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా మన తెలంగాణలో జరిగింది ఫస్ట్ టైం. మొన్న బీసీ కులగణన అని. తర్వాత ఎస్సీ వర్గీకరణ కూడా సుప్రీంకోర్టు చెప్పిన మరుసటి రోజే అసెంబ్లీలో ఆల్రెడీ ప్రకటించేశారు, తీర్మానం తీసుకున్నారు సీఎం గారు మన తెలంగాణ అసెంబ్లీలో. దాని ప్రకారమే విత్ ఇన్ నో టైమ్ ఎస్సీ వర్గీకరణ పైన కూడా స్టాండ్ ఇచ్చారు. దాని గురించి కూడా మన ప్రపోజల్స్ పంపించడం జరిగింది. సో అది కూడా మళ్ళీ తెలంగాణలోనే ఫస్ట్ టైం చేసాము. రైతులకి కూడా చేసినాము. ఆల్మోస్ట్ ఏ స్టేట్లో కూడా ఒక 21,000 crores రుణాలు మాఫీ చేసాము. అంటే 24 lakh ఫార్మర్స్ బెనిఫిట్ అయినారు దానికి. అంటే 10 మందిలో 6-7 మెంబర్స్కి రీచ్ అయ్యి ఇంకో 2-3 మెంబర్స్కి టెక్నికల్ ఇష్యూస్, లేకపోతే వాళ్ళు ఏదైనా ఫిట్ అవ్వకపోవడము, లేకపోతే వాళ్ళ వరకు రీచ్ అవ్వకపోవడం వల్ల ఆగిపోయి ఉండొచ్చు. ఆ 2-3-4 మాత్రమే హైలైట్ చేసి రావట్లేదు అన్నట్టు చెప్పుకుంటున్నారు.